వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్ న్యూస్. శివశంకర్ గారు, నిన్న ఏదైతే కోడెలపైన కేసు నమోదైన తర్వాత కూడా ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి పైన కూడా కొన్ని కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఎన్నికలు చూడలేదు, ఇలాంటి దాడులు చూడలేదు. నేను జగన్మోహన్ రెడ్డి సమన్వయంతో ఉండాలి, సహనంతో ఉండాలి అనే విధంగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఏం చెప్తారు? నిజమే సార్, ఈ 40 ఏళ్ళు ఆయనకు 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో చూడలేదేం, కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత, ప్రజాస్వామ్యం పుట్టిన తర్వాత ఇంతకంటే నీచంగా ఒక స్పీకర్ అనేటువంటి వ్యక్తి వ్యవహరించిన తీరు నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, లోక్సభలో రాని వాళ్ళు మీరా మాట్లాడేదని కూడా. కనీసం అంటే స్పీకర్గా ఉన్నటువంటి, స్పీకర్ బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త కంటే పచ్చ చొక్కా వేసుకున్నంత నీచంగా కట్టి కార్యక్రమాల్లో పాల్గొనడం అయితేనేమి, కనీసం ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే హక్కు ఇవ్వకపోవడం అయితేనేమి, తర్వాత చంద్రబాబుకి జగన్ కు పోలికే లేదు. చంద్రబాబు వ్యవస్థలను సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి, ఆయనకు మాకు ఎక్కడ పోలిక? నిజమే చెప్పారు ఆయన. ఏమండి, కనీసం అంటే కనుక తన యొక్క ఏం చేస్తే అది కరెక్ట్ అనేసి ఎదుటోళ్ళు నిజంగా ప్రజాస్వామ్యబద్ధం చేసిన తప్పు అనుకున్నటువంటి మనస్తత్వం గల చంద్రబాబుకు జగన్కు పోలికే లేదండి. బాగా చెప్పారు. ఇంకోటి, ఇందాక నాగుల్ మీరా గారు చెప్పారు, ఎన్నికల కమిషన్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, సిఎస్లు మార్చిన చరిత్ర లేదు. కరెక్టేనండి, సిఎస్లు మార్చిన చరిత్ర లేదు, కానీ ఒక సిఎస్ గవర్నర్ కలిసి కేసు నమోదు చేశారు కదా, దానిపైన ఇవన్నీ కూడా దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గవర్నర్ కలవక ముందే 2 రోజుల కిందటనే నిజ నిర్ధారణ కమిటీ చేసి సత్తెనపల్లి, గురజాల, వేమూరు నియోజకవర్గాల్లో అంబటి రాంబాబు గారు, బొత్స సత్యనారాయణ అందరూ వేసిన తర్వాత నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళేసి ఏజెంట్లను తీసుకొని వచ్చేసి, ప్రత్యక్ష సాక్షులు తీసుకొని వచ్చేసి ఏం జరిగిందనేసి మొత్తం చూపించేసి ఆ పోలీసుల్ని, ఎస్పీలని, అందరినీ ఐజీలను కలిసిన తర్వాత ఆ ఒత్తిడి మేరకు నిజాలన్నీ కూడా, ఎవిడెన్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేసిన తర్వాత తప్పించుకోలేని స్థితిలో పోలీసులు వచ్చేసి కేసు పెట్టారు తప్ప, లేకపోతే వాళ్ళకు తొత్తులు కాస్తా ఉన్నారు. అంతెందుకంటే ఇంకో ఉదాహరణ, రాజంపేటలో జరిగింది ఇన్సిడెంట్. చెంగల్రాయుడు వచ్చేసి దాడి చేశారు. చేసిన తర్వాత ఆకేపేట జయరంగారెడ్డి, ఆకేపేట మురళి వీళ్ళందరి మీద 307, 304 మొత్తం 8 సెక్షన్ల మీద కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెడుతున్నారు. మేము మొదటి నుంచి ఎన్నికల కమిషన్ అప్పీల్ చేసేది ఏంటంటే, అయ్యా ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళు, ఒకరికి తొత్తుగా వ్యవహరించిన వాళ్ళు 37 మందిని అధికారులు పెట్టుకున్నారు డిఎస్పీలుగా, పదోన్నతి కల్పించేసి వాళ్ళ యొక్క ప్రమేయం వల్ల మాకు ఇబ్బందులు జరుగుతున్నాయన్నాము. ఖచ్చితంగా ఏదైతే మీరు జరిగినాయి కదా పోలీసుల పైన ఎందుకంటారు? మొన్నటి వరకు రక్షణ కల్పించింది మీ అక్కడ ఏపీ పోలీసులు కదా. మీ నాయకుడు పాదయాత్ర చేసినప్పుడు అంతా కూడా పోలీసులే ఉన్నారు కదా, అక్కడ రక్షణ కల్పించారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంటున్నారు కదా సార్, ఎస్పీలు మార్చా, కొత్త ఎస్పీలు వచ్చారనేసి. వాళ్ళు కూడా ఆంధ్ర పోలీసులే కదా, ఎందుకు ఆయనకు నమ్మకం లేదు ఆంధ్ర పోలీసుల మీద? నాగుల్ మీరా గారు పోలీసు ఏదో ఒక చైర్మన్ గా చేశారు కదా, ఇప్పుడు వచ్చేసి డిఎస్పీ ఒక ఇంటెలిజెన్స్ ఎస్పీని మార్చారు, కడప ఎస్పీని మార్చారు. జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేశాడు 40 మంది పోలీసులు అంతా కూడా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే, అందుకే కేసులు పెట్టలేకపోతున్నారు. నాగుల్ మరి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎస్పీలుగా మార్చినప్పుడు ఇప్పుడు ఆంధ్ర పోలీసులు ఇప్పుడు వచ్చారు, తర్వాత సిఎస్ కూడా ఆంధ్ర వ్యక్తే వచ్చారు. అంటే మీకు ఆంధ్ర వ్యక్తుల మీద, ఆంధ్ర పోలీసుల మీద మీకు నమ్మకం లేదా? అంటే మీ ఏపీ వెంకటేశ్వర్లు మాత్రం మిమ్మల్ని కాపాడతాడు, మిగతా వాళ్ళు కాపాడలేరు. ఎస్పీగా ఉన్నటువంటి అభిషేక్ మంది వీళ్ళందరూ కాపాడలేరా? వాళ్ళు ఆంధ్రాకి సంబంధించిన పోలీస్ క్యాడర్ కదా. మీకు నమ్మకం లేదా ఆంధ్ర పోలీసులు అంటే? మీకు నమ్మకం లేదా? మీరు కూడా వచ్చి తెలంగాణ ఏపీ పోలీసుల పైన కూడా నమ్మకం లేదా మీరు కూడా అంటున్నారు కదా. ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు చంద్రబాబు నాయుడు కూడా అదే, మీకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల పైన నమ్మకం లేదు అని సంపూర్ణ నమ్మకం ప్రతి కేసు తెలంగాణలో పెడుతున్నారు కదా, మాకు ఏపీ పోలీసుల పైన నమ్మకం లేదని. ఎవరైతే డీజీపీ ఠాకూర్ గారు, ఏబి వెంకటేశ్వర లాంటి వాళ్ళు కొంతమంది ఆంధ్ర పోలీసు మాట్లాడిద్దాం. ఏంటి నాగుల్ మీరా గారు చెప్పండి. ఇప్పుడు ఒకే సామాజిక వర్గం పోలీసులు ప్రమోషన్లు ఇచ్చారనేది వీళ్ళకి ఏంటంటే అనుభవం లేదు, వీళ్ళకి అనుభవం లేదు. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అవ్వాలన్నా దాని సీనియారిటీ ఉంటుంది, దాని ప్రకారం ఎవరు కూడా సీనియర్గా ఉన్నవాడు ఒకడు ఒప్పుకోడు. అంటే పోలీసు ప్రక్రియ, పోలీస్ శాఖ కాదు ఏ శాఖలో అయినా సీనియారిటీ బట్టి ప్రమోషన్లు వస్తాయి. అది ఏ సామాజిక వర్గం ఉందనేది వ్యవస్థ చూడదు. అది పక్కన పెట్టండి. ఇప్పుడు పోలీసుల మీద గౌరవం లేనిది ఎవరికి? వైజాగ్లో కోడికత్తి కేసు జరిగితే మీరు హైదరాబాద్లో వెళ్ళి కేసు పెడతారు, షర్మిల గారు హైదరాబాద్లో కేసు పెడతారు. అదేంటంటే ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు మాకు అంటారు. మీకు ఆంధ్రప్రదేశ్ వస్తే మీ పాదయాత్రకు పోలీస్ సెక్యూరిటీ కావాలి, లేకపోతే మీ రక్షణకు పోలీస్ సెక్యూరిటీ కావాలి, ఆంధ్ర పోలీసులు కావాలి. కానీ ఆంధ్ర పోలీసుల మీద మీకు నమ్మకం ఉండదు.
ఒక్కసారి ఎలక్షన్ మరి మీరు నిన్నటి వరకు కోడెలపైన కేసు నమోదు చేయలేదు కదా. ఎప్పుడైతే గవర్నర్ కలిసారో అప్పుడు తప్పని పరిస్థితిలో కేసులు నమోదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కోడెలపైన, కొంతమంది పైన. మరి ఇక్కడ తెలిసిపోతుంది కదా వీళ్ళు అంటున్నట్టు. మీరు మొన్నటి వరకు కనపడలేదా కోడెల అక్కడ ఏం జరిగిందన్న కేసులు నమోదు చేయలేదా పోలీసులు? మరి చేయలేదు కదా. ఇప్పుడు గవర్నర్ ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారిని గవర్నర్ కలవటం, గవర్నర్ చెప్పటం ఇది జరిగింది. ఏదేమైనా కేసులకు భయపడటే ప్రసక్తి లేదు. దాడులు చేసినటువంటి ఏంటి మీరు ఒక ఆరోపణ చేశారు, గవర్నర్ దగ్గరికి జగన్ కలిసిన తర్వాతనే గవర్నర్ కాల్ చేశారు అక్కడ, అందుకే కేసు నమోదు చేశారు అనేది నిజమేనది? అంతే కదా, నిజమే కదా, కనపడుతుంది కదా, మీకు కనపడుతుంది కదా. అది మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తే ఎలక్షన్ కమిషన్కి మీరు ఇచ్చిన కంప్లైంట్ని గంటల్లో ఆయన యాక్షన్ తీసుకుంటా ఉన్నాడు. ఈ రోజు ఎలక్షన్ పరిధిలో ఉన్న ఎలక్షన్ కోడ్లో ఉన్నాం కాబట్టి ఈ రోజున గవర్నర్ గారు ఏం చెప్తే జరుగుద్ది. కాబట్టి మీరు గవర్నర్ గారిని కలిసినా జరిగిపోద్ది, మీరు ప్రధానమంత్రిని కలిసినా జరిగిపోద్ది, ఎలక్షన్ కమిషన్ చెప్పినా జరిగిపోద్ది. ఈ రోజు మీరు కేంద్రంతో మీరు లాలుచ్చపడ్డ రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీరు చెప్పినట్టు చేస్తుందనే స్పష్టంగా తెలిసినటువంటి విషయమే. దీని గురించి పెద్ద చర్చించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ రోజున ఏదైనా గొడవ జరిగితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఎవరితో వీళ్ళు కేసు పెడతారు, వాళ్ళు కేసు పెడతారు, ఎవరు తప్పు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళ మీద కేసులు కడతారు. అంతేగాని మీరు ఇక్కడ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేక గవర్నర్ కలిసారా? మీరు ఎందుకు ఎస్పీని కలవకూడదు? ఇక్కడ కమిటీ వాళ్ళందరూ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, ఎందుకంటే మొన్న కలిశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రూరల్ ఎస్పీని కలిశారు. అక్కడ జరిగిన దానిపైన మీరు కేసు నమోదు చేయాలి, కేవలం అంబటి రాంబాబు పైన కొంతమంది చేసినట్టున్నారు, కేసు నమోదు చేశారు, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే తీసుకోకపోవడంతో నిన్న గవర్నర్ కలిసామనేది వీళ్ళు చెప్తున్నది. ఏంది గవర్నర్ చెప్పడంతో ఈరోజు కేసు నమోదు చేశారంటున్నారు నాగుల్ మీరా గారు. నేనేమంటానంటే రెండు రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి. కేడర్కి రాంగ్ సంకేతం పంపిస్తే ఇటువంటి దాడులే జరుగుతూ ఉంటాయి. ఇప్పటికైనా సంయమనం పాటించి అధికారంలోకి వస్తామనుకుంటున్న వైసీపీ కానీ, అధికారంలోకి వస్తామనుకుంటున్న టీడీపీ కానీ వీళ్ళు సంయమనం పాటించకుండా వీళ్ళు చేసి దాడులు చేసుకుంటూ బీజేపీ మీద నెట్టడం ఇవన్నీ కూడా ఏంటంటే సహేతుకంగా లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు చంద్రబాబు నాయుడు మైండ్ సెట్టే క్లారిటీ లేదు. ఆయన కాసేపు 150 సీట్లు వస్తాయంటాడు, కాసేపు ఈవీఎంల మీద దుమ్మెత్తిపోస్తాడు, కాసేపు ఈసీ మీద మాడతారు. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది వాళ్ళు నిష్పక్షపాతంగానే ఉంటారు, ఖచ్చితంగా అట్లా ఉండాలి. ఇక్కడ మీ కనసన్నల్లో ఉందని చెప్పి చెప్తున్నాడు కదా. మొన్న ఎన్నికలు, తెలంగాణలో జరిగిన ఎన్నికలు, అదేవిధంగా నిన్న జరిగిన ఎన్నికలు చూస్తే ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు ఎన్నికలు అని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు. ఇలా నేలాపనందలు వేయడం అనేది వాళ్ళకి అలవాటే. ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు చంద్రబాబు అన్నట్టు చూసారా, ఎన్నికల ముందుకు వస్తే ఎన్నికల ముందు జరుగుతున్నది. నిన్న కానీ తమిళనాడులో, కర్ణాటకలో ఐటీ సోదాలో చూస్తే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. నిన్న చూసారు కదా, నేను చెప్పినట్టే జరుగుతున్నాయి. యాంటీ చంద్రబాబు నాయుడు ఓటు పడుద్దని అధికారులు, అంటే ఈసీ అంటే ఆకాశం నుంచి ఊడిపడలా, ఈసీ అంటే ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, అక్కడ ఉండే మున్సిపల్ సిబ్బంది వాళ్ళే ఈసీ అంటే. ఆ ఈసీలు భాగమే. వాళ్ళు మా ఇంట్లో 4 ఓట్లు బీకేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకు బీకేశారు? మా అన్న వాళ్ళ ఇంట్లో 4 ఓట్లు తీసేశారు. వాళ్ళు యాంటీ చంద్రబాబు ఓటేస్తారని. అంటే మీ చేతుల్లో ఈసీ ఉందా, మా చేతుల్లో ఉందా? కాబట్టి లోకల్గా ఉండే అధికారులు మొత్తాన్ని మీ కబ్జాలో పెట్టుకొని అడ్డగోలుగా ఓట్లు తీసి, నేను చెప్పి లైవ్ లో చెప్తున్నాను, కావాలి ఎన్నికల అధికారి గత కొద్ది రోజులుగా కేంద్రం పైన ప్రధాని మోడీ పైన తీవ్ర స్థాయిలో చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడంలో దిట్ట బీజేపీ, ప్రధాని మోదీ. మొన్న ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో కూడా చాలా మంది టీడీపీ శ్రేణుల పైన ఐటీ దాడులు జరిగాయి. ఇక నిన్నటినే మనం చూసాం, 36 గంటల సమయం ఉన్న సమయంలోనే ఇటు కనిమొళి పైన, తమిళనాడు, కర్ణాటక దాడులు చేశారు. ఇవన్నీ ఏంటి అనే దానిపైన మీ మీద నా మీద జరగవు. మీకు నాకు ఇద్దరికి పెద్ద డబ్బులు లేవు కాబట్టి ఒకవేళ దాడులు జరిగినా మనం వెల్కమ్ అంటాం, రాండి చూసుకోండి అంటాం. అవినీతి పరులు, దొంగలు, దోపిడీదారులు, 420 గాళ్ళు వీళ్ళు భయపడతారు. ఎన్నికల సమయం ఏ సమయంలో అయితేనేమి, ఇప్పుడు ఏ సమయంలో అయినా సరే మేము నిజాయితీగా ఉన్నాము,
మేము రూపాయి తాకలేదు, మా దగ్గర లెక్కలు క్లియర్గా ఉన్న వాళ్ళు మీసం దిప్పి రమ్మనండి, ఎవరు కాదన్నారు? సవాల్ ఇసిరి రమ్మనండి, ఎవరు కాదన్నారు? వాళ్ళు ఉద్యోగులు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీరు అనుకుంటున్నారు పోనీ మీ ఎన్నికల సమయంలో చేశారనుకుంటున్నారు, భయపడి ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేసేవాళ్ళు భయపడతారు, తప్పు చేసే వాళ్ళని చుట్టూ మీ పక్కన పెట్టుకున్నారు. ఇప్పటికే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తా ఉన్నాను, మీ నాయకుడికి క్లారిటీ పోయింది, మతి స్థిమితం పోయి మొత్తం దేశం మొత్తం తిరుగుతున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే రేపు పార్టీ కుప్పగొలిపే పరిస్థితుంది. ఉన్న నలుగురు ఏపీలో బీజేపీకి ఉన్నాయి. మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిస్తాం, అందులో సందేహం లేదు. మేము ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని టార్గెట్ రీచ్ అయ్యాం, అందులో సందేహం లేదు. ఆ రీచ్ అయ్యే క్రమంలోనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుప్పగొలిపోయింది. బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత ఈ అంశానికి సంబంధించి ఈ రిజల్ట్ తర్వాత ఇంకా దారుణంగా ఉండదు పరిస్థితి.